హాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్ ఈ వీడియో చూడండి, మళ్ళీ అయితే మాట్లాడుకుందాము ఈ ఇష్యూ పైన. మన స్వీట్ షాప్ లో 100 రూపీస్ పెడితే ఇక ఇంత కూడా రావట్లేదు. కరెక్ట్ 10 రూపాయలకి అమ్ముతున్నా. ఇది రియల్ పాలకోవేనా? కాదు కదా. ఇలాంటిది తింటే మనకి ఏమైద్ది? మనందరి పిల్లలకే గాని పెద్దలకే గాని హానికరమే కదా. దీనివల్ల ఎంత ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చాలా ప్రాబ్లమ్స్. తినబెట్టు కోసి తినబెట్టు సార్ ఎండకి సార్ ఆధార్ కార్డు ఉపయోగ సార్. ఆధార్ కార్డు లేదు సార్ మాకు సార్. ఆధార్ కార్డు లేదు సార్. ఆధార్ కార్డు లేకుండా ఎందుకు వచ్చినావు నువ్వు ఇక్కడికి? అర్థం కాలే. అమ్మినికి వచ్చినాం సార్. అమ్మినికి వచ్చినాం సార్. ఆధార్ కార్డు అనేది ఉంటాయి. ఆధార్ కార్డు వేర్ ఇస్ యువర్ ఆధార్ కార్డు? ఇంగ్లీష్ చదువు సార్. లేదు సార్, లేదు సార్. అమ్మా నేను వీడియోలు చూపిస్తా, ఆగుర్రి మీరు. ఇది ట్రైలర్, ఇది మీకు సినిమాగా తెలియదు. ఆగురి ఒక్క నిమిషం నేను చూపిస్తాను, ఆగండి. పురుగులు వెళ్తున్నాయి తెలుసా దీంట్లో. ఒక్క నిమిషం చూపిస్తా. నాకైతే ఒకటైతే అర్థం కాలేదు. అరే చెంచాగా, అరే తేజస్వి న్యూస్ బాలాజీ, నువ్వు వచ్చేసి ఏమేం క్వశ్చన్లు అడుగుతావు రాడా? ఎవరైనా కానీ చిన్న చిన్న వ్యాపారస్తువుల వాళ్ళు అలాంటి చోట్ల వచ్చేటప్పుడు ఆధార్ కార్డులు తీసుకుని వస్తారేంట్రా? పాపం అతను కర్నూలు నుంచి మేడారం జాతరకు వచ్చి పాపం బన్నులు అమ్ముకుంటా ఉండే వ్యక్తి పైన ఎంత అఘాయిత్యానికి పాల్పడ్డారా మీరు? అక్కడ ఉండే వాళ్ళు మాత్రము. అవునరా, అసలు నువ్వెవడరా ఆడా? ఏమన్నా ఫుడ్ ఇన్స్పెక్టరా? నువ్వేమన్నా అక్కడ పోయేసి అడగడానికి? నీకేమన్నా డౌట్ ఉంటే ఆ ఫుడ్ వచ్చేసి ఇంట్రాగేషన్ కి అయితే పంపించాలా నువ్వు, అంతేగాని అక్కడికి వెళ్ళి నువ్వు నీ పేరు ఒలినా అంటే అది మ్యాటర్. అంటే ఏం చేసినాడరా? అక్కడ ఏమన్నా నీకేమన్నా విషయం వేసి ఏమన్నా చంపేసినాడా? సో గైస్, ఈ వీడియో వచ్చేసి నేను ఒక ఫుల్ వీడియో అయితే చేశానన్నమాట. ఈ ఛానల్ ఓనరు ఆయమ్మ ప్రియా చౌదరి, ఆయమ్మ విషయం అయితే కక్కుతా ఉంది. ఆ వీడియో కావాలంటే కింద డిస్క్రిప్షన్ లో అయితే లింక్ అయితే పెడుతున్నాను, అది చూసి నా కామెంట్